సరే, నేను ఏవిఎల్జీఐ ఉత్తరలి వింగ్ సెక్రటరీ హరిత మాట్లాడుతున్నాను. నవంబర్ ప్రాజెక్ట్స్ గురించి చెప్తాను. ట్రెండీ రీల్ అనేసి మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం దీపావళి అనేసి దానిది ఉండే కాన్సెప్ట్. సో సింపుల్గా కొన్ని మంది పంపించినారు, అవి ఎలా దీపావళి చేసుకుంటామో అలా అది పెట్టాం. నెక్స్ట్ వచ్చేసి రాజ్యోత్సవం సెలబ్రేషన్ పరిమళ వాళ్ళు ఫేస్బుక్లో అడిగినారు. ఇది 15 క్వశ్చన్స్ రోజు చాలా బాగా జరిగింది, మార్నింగ్ ఇంకా ఈవినింగ్ వరకు. తర్వాత థాట్ ఆఫ్ ది డే సుష్మా వాళ్ళు రోజు పెడతా ఉండరు, 2 months అయింది స్టార్ట్ అయ్యి. సో ఇలాగే వాళ్ళు రోజు పెట్టి అందరూ చూడాలా గుడ్ మార్నింగ్ మెసేజెస్. నెక్స్ట్ కార్తీక పురాణం అనేసి హెడ్ ఆఫీస్ ప్రాజెక్ట్ ఇంకా చేస్తుంటే డైలీ పెడతా ఉంటాయి. తర్వాత ఇది సోమవారము కార్తీక దీపం ధర్మగిరి టెంపుల్లో పోయినాము. అందరూ దీపాలు అంటించి శ్వేత అనే వాళ్ళు అక్కడ క్విజ్ అంతా అడిగి కొన్ని క్వశ్చన్స్ అడిగి మాకు తెలియకుండా ఉండేది ఈశ్వరుడు గురించి అంతా తెలిసి చాలా బాగా చేస్తేమి. కొలాబరేట్ చేసుకుంటేమి. ఇది మెనోపోజ్ గురించి హెచ్ఎస్ఆర్ లెవెల్ వాళ్ళది. నెక్స్ట్ వచ్చేసి బన్శంకరిది న్యూమరాలజీ వాళ్ళది చేస్తేమి. ఆ తర్వాత పికల్ లవర్ అనేసి బసవన్ గుడి వాళ్ళది కొలాబరేట్ చేసుకుంటేమే. మళ్ళీ ఇది శివ సాంగ్ నేర్చుకునేకి హెచ్ఎస్ఆర్ లెవెల్లో కొలాబరేట్ చేసుకుంటేమే. మళ్ళీ శ్రీకాంత్ సార్ వాళ్ళు వచ్చేసి మాస్టరింగ్ లైఫ్ ఎలా అనేసి దాంతో ప్రాజెక్టు. స్వర్ణ నిమిషము అందరూ రోజు చేస్తూ ఉండరు, చాలా ఖుషి అవుతుంది. 6:10కి నిత్య పంచాంగం వస్తూ ఉంటుంది. నెక్స్ట్ తులసి పండగ సెలబ్రేషను, అది అంతే అందరూ ఇంట్లోనూ మేము తులసి పెట్టింది ఫొటోస్ పిక్స్ అంతా చేస్తామే. నెక్స్ట్ బర్త్డేస్ యానివర్సరీస్ అందరిది ఎవరెవరిది ఉందో నవంబర్లో అంతా సెలబ్రేషన్ చేస్తామే. ఆ తర్వాత మార్కెట్ డే ఎవ్రీ వెనస్డేస్ పరిమళ వాళ్ళు చెప్తారు, అది అంతే చాలా అందరూ చాలామంది ఉంది, వాళ్ళని ఎంకరేజ్ చేయండి, అన్నీ చూడండి. నెక్స్ట్ చిల్డ్రన్స్ డే అది అంతే బాగా పిల్లల ఫొటోస్ పెట్టి. మళ్ళీ కవితక్క వాళ్ళు జపానీస్లో ఒకటేమో అడిగిండ్రి కాన్సెప్ట్, అది బాగా అయ్యింది. నెక్స్ట్ బసవన్న గుడి వాళ్ళ కళ్ళకాయ పర్సు మేమంతా మెంబర్స్ పోయింటిమి, మీట్ అయింటిమి. సో అందరూ అట్లన్నా మీట్ చేసి చిన్ననాటి జ్ఞాపకాలు అవంతా ఆడి పాడి చేసి దేవుడి దర్శనం చేసి శనక్కాయలన్నీ తినుకొని వస్తుంది. తర్వాత ఉత్తరలి వింగ్ది స్టార్ మెంబర్గా వచ్చేసి కల్పన వాళ్ళు స్టార్ బోర్డ్ అని ఈ మంత్ ఇంకా స్టార్ట్ చేస్తే శ్వేత వాళ్ళకి వచ్చింది. అట్లా తీసుకున్నారు, కంగ్రాచులేషన్స్ బోత్. నెక్స్ట్ మెంబర్స్ మీట్ చేస్తున్నాము, అది గేమ్స్ అంతా శ్వేత ఒకటి ఆడిపించింది, హరిత నేను ఆడిపించినాను ఒకటి. సో ఇంకా చాలా గేమ్స్ ఉండింది, అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. మీట్ అయిన చాలా ఖుషి అయ్యా. ఇట్లే చేస్తూ ఉంటాము అందరూ మెంబర్స్, ఎప్పుడు మీట్ కాండా తప్పకుండా రాండా. క్రేజీగా ఉండింది ఆ రోజు గేమ్స్ అంతా. శృతి బయో ఎంజైమ్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసింది, అక్కడ ఒక లైవ్ వర్క్షాప్ చేసింది. ఫ్లోర్ క్లీనింగ్ మనం ఎట్లా యూజ్ చేయాలా అని మన శృతి ఇంటర్నేషనల్ డైరెక్టరు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి అంత బాగా చెప్పింది. సో అంతా మేము చాలా ప్రైజెస్ లక్కీ లేడీ అన్నీ పెట్టినాము. సో అక్కడంతా స్టార్ బోర్డుగా శ్వేతకు వచ్చిందానికి ఒక సెలబ్రేషను. సో ఇంకంతా రజిత వాళ్ళు మా ప్రెసిడెంటు ఇవంతా మిమ్మల్ని మీట్ చేసేకి చాలానే ఎఫర్ట్ వేసి అంతా చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఒక హ్యాట్స్ ఆఫ్. సో అందరికీ చాలా మందికి ఆ రోజు ప్రైజెస్ వచ్చింది. గ్రూప్ మెంబర్స్ మేము మీట్ అయినాము, ఫుడ్ ఉండింది, అరేంజ్మెంట్స్. సో అంతా బాగుండే. దీనికోసం మేము అందరూ మీట్ అయ్యేకి వాయిస్ కాల్ మీట్ అన్నీ చేస్తాము.